అప్పుడేమో బీఆర్ఎస్ అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకున్నాడు, ఇప్పుడేమో వీళ్ళు మీ అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవుట్సోర్సింగ్ విధానాన్ని మాత్రం ఎత్తేద్దామనే ఆలోచన మాత్రం మీకు వస్తలేదు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కావాలని కొట్లాడింది మనము, తెలంగాణ వద్దు అని కొట్లాడింది వాళ్ళు. తెలంగాణ కావాలని కొట్లాడి తెలంగాణ సాధించుకున్న ఈ తెలంగాణలో అవుట్సోర్సింగ్ విధానం అట్లనే ఉన్నది. మాకు తెలంగాణ అందరం కలిసే ఉండాలి, సమైక్యాంధ్రను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ కార్పొరేషన్ అయింది, అవుట్సోర్సింగ్ విధానం వాడు ఎత్తేసారు. ఎంత దారుణం ఇది! ఇప్పుడు ఇవన్నీ 20,000 ఉద్యోగాలు బోగస్ ఉద్యోగాలను ఉన్నారు. మరి ఏం చేసిరు మీరు 2 years నుంచి? పని చేయకుండానే 5 ఏళ్లుగా జీతాలు, ప్రతి నెల 250 కోట్లు లూటి, హెచ్ఓడీలు, కార్పొరేషన్లు, వర్సిటీల్లోనే అధికంగా నిధుల గోల్మాల్, కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ, ఇప్పటికే 7,000 మంది ఉద్యోగుల జాబితా తొలగింపు. దీని వెనకాల ఇంకొక భయంకరమైనది నడుస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ వర్క్స్లో బిల్ కలెక్టర్లు దాదాపు 600 మంది చిల్లర ఉన్నారు. అక్కడున్న ఎండి అశోక్ రెడ్డి అనుకుంటా, ఆయన ఈ బిల్ కలెక్టర్లు వీళ్ళు అవుట్సోర్సింగ్ కాదు, వీళ్ళు డైలీ వేజెస్ కింద అని వాళ్ళని ఆ డైలీ వేజెస్ కింద పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. మరి ఈ దారుణం ఏంది, ఈ దుర్మార్గం ఏంది? ఎవరన్నా బోగస్ ఉద్యోగులు ఉంటే తీసి అవతల పడేయండి. ఎవ్వరు పెట్టుకొని ఉత్తగా జీతాలు ఇవ్వమని ఎవరు చెప్పరు కదా. అసలు ఫస్ట్ మీరు చేయాల్సింది, రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి లక్షల జీతాలు ఇస్తున్నారు, హెచ్ఎండిఏకి పోయినా ఇంకో దగ్గర ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు వాళ్ళని?